నమస్తే విటివి పొలిటికల్ ఛానల్ కు స్వాగతం. సౌదీ అరేబియాలో గత నెలలో జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనమయ్యారు. ఆ బస్సు ప్రమాదం గురించి గాయాలతో బయటపడిన మహమ్మద్ అబ్దుల్ షోయబ్ అనే యువకుడు ప్రమాదం జరిగిన తీరును వివరించాడు. తలకు గట్టిగా గాయాలయ్యి సౌదీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు మంగళవారం హైదరాబాద్ కు తిరిగి చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆ భయానక క్షణాలను కన్నీళ్లతో వివరించాడు. మదీనాకు వెళ్లే బస్సులో ప్రయాణిస్తుండగా ఒకరు మూత్ర విసర్జన కోసం వాహనాన్ని ఆపమని డ్రైవర్ను అడిగారు. ఆ సమయంలో వెనక నుంచి ఫాస్ట్ గా వస్తున్న డిజిటల్ ట్యాంకర్ మా బస్సును గట్టిగా ఢీకొనింది. క్షణాల్లోనే మంటలు బస్సు మీదకి వ్యాపించాయి. నేను కిటికీ ద్వారా బయటకు దూకాను, కానీ అప్పటికే నా దుస్తులు కాలిపోయాయి. ఎవరిని రక్షించలేని స్థితిలో ఉన్నాను. డ్రైవర్ సీటు పక్కనే కూర్చోవడం వల్ల ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. బస్సులో నాతో సహా మొత్తం 46 మంది ఉన్నారు. నా కళ్ళ ముందే అందరూ మరణించారు. వారిలో నా తల్లిదండ్రులు, తాత కూడా ఉన్నారు అంటూ షోయబ్ బాధాతప్త హృదయంతో చెప్పాడు. సో ఇంతకీ ఈ ప్రమాదం చాలా దుర్ఘటన అని చెప్పొచ్చు. సో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు, అంటే మన ప్రభుత్వం అనే కాదు, ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఎలాగ న్యాయం జరుగుతుంది, మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.